అందరికీ నమస్కారం అండి. తాత మనవడి కథలో భాగంగా ఈ ఒక పూరి పట్నం పోతానంటే ఆయన పట్నం పోవడం అనేటువంటిది సులభమే కానీ అక్కడికి గెలవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడింది. ఎంతోమంది ఆర్థికంగా దెబ్బతిని అక్కడ పరిస్థితులు బాగలేక అనారోగ్యం పాలై చనిపోతూ వస్తున్నారు. అక్కడ వాతావరణాన్ని కేంద్రంగా చేసుకుని పల్లెటూరులో ఈ విధంగా చేశారంటే తన కులాన్ని మనకి అన్యాయం చేస్తానంటే పొలిటికల్ శత్రువును కూడా దగ్గరికి తీసి సపోర్ట్ చేసి ఫైనాన్స్ సంస్థల నుంచి నిధులు ఇప్పించినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అందువల్ల ఈ స్వర్గదేశం అనేటువంటి దేశంలో ఏబిసిడి అనేటువంటి మతాలు ఉన్నాయి కదా. బిసిడి మతాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏ మతంలో ఉన్నటువంటి సంఖ్యాబలం వల్ల విడిపోయి ముందుగా ఏం చేశారంటే ప్రాంతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనే సమస్యను తీసుకొచ్చి పట్టణాన్ని కేంద్రంగా తీసుకుని ఏ మతాన్ని దెబ్బతీసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏ మతం వాళ్ళ కాదా అని తెలియాలంటే వాళ్ళు ఉద్యోగ వ్యవస్థలు చేరినప్పటి నుంచి ఎవరెవరిని ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశారో, మానసికంగా హింసపెట్టారో, ఏ విధంగా మోసం చేశారు, వాళ్ళు చేసిన మోసాలు ఇతరులెత్తిని ఏ విధంగా చేశారు, వాళ్ళు దోషులుగా నిర్దోషులుగా చలామణి మిగిలిన దోషులుగా ఎలా తయారు చేస్తున్నారో తెలియాలంటే వాళ్ళు చేసినటువంటి నిరుద్యోగులు మోసం చేసినట్టు క్రమము, నిరుద్యోగులు బానిసలుగా తయారు చేసిన విధానము, వాళ్ళు మామూలుగా ఏ మతంలో ఉండే వాళ్ళంతా ఏ మతస్థులా కాదా తెలియాలంటే వాళ్ళ కులం మారి వచ్చిన వాళ్ళు కాదా, మతం అనేది పక్కన పెట్టు, వీళ్ళు ఇంటి పేర్ల ఆధారంగా కులం మారి వచ్చారా లేదా, లేదు కులం మారి ఆ కులంలో సపోర్ట్ లేక ఇంకో కులంలో పోయారు. ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోక ఏ మతాన్ని దెబ్బతీసి లోకల్ సమస్య ఆధారంగా ఈ యొక్క స్వర్గదేశము అనేక భాగాలుగా, అనేక రాష్ట్రాలుగా, అనేక ప్రాంతాలుగా విడిపోయిందమ్మా, చిన్నదైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు ఏమంటున్నాడో రాజకీయంగా తనకు శత్రువు అయితే తప్ప అవతల మతాన్ని టార్గెట్ చేయడు, తనకు శత్రువులు అయితే అవతల మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు, తనకు పోటీ చేస్తారనుకుంటే మతాన్ని రంగంలో తెస్తున్నారు, తనకు పోటీ అయితే కులాన్ని రంగంలో తెస్తున్నారు. అసలు ఈ పట్టణంలో ఉద్యోగులు ఒక్క కుటుంబాన్ని చూడండి, భూమిని ఆధారంగా చేసుకొని మోసాలు చేసుకుంటూ వచ్చాడా. ఈ భూమిని కూడా కొందరు ఈ యొక్క రైతుల్ని బాగా బతుకుతున్న రైతుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు లోకల్ సమస్య సృష్టించి దశాబ్దాలుగా ఏ విధంగా భూమి లేకుండా చేసుకుంటూ వచ్చారు. రికార్డులన్నీ ఒక రకంగా ఉంటాయి. భూమిని రైతు ఏం చేస్తున్నాడంటే కొనుక్కుంటున్నాడో అగ్రిమెంట్ రాయించుకుంటాడు, కానీ అక్కడ డైక్లాయిడ్లో కానీ ఆర్ఎస్ఆర్లో కానీ 1Bలో కానీ అడగల్లో కానీ మార్చడం లేదు. కానీ ఆ మార్చకుండా అక్కడ ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఒకరు భూమి అమ్మాడంటే బినామీ వ్యక్తులు భూములు అందించే రైతులు నిల్వన ముంచేస్తున్నారమ్మా. ఈ విధంగా పట్ట సంస్కృతి పల్లెల్లోకి వచ్చి ఒకప్పుడు నోటి మాటతో ఆ భూమి ఇచ్చేసి ఆ భూమి జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, ఈరోజు వలస పాలనలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా లాభపడినటువంటి కుటుంబాలన్నీ ఈరోజు ప్రజాస్వామ్యంలోకి వచ్చి వీళ్ళని ఏ విధంగా దారుణంగా మోసం చేసి ఒకరికొకరు తగులు పెట్టేసి తన కులాన్ని మోసం చేసిన వాళ్ళు పెద్దపీట వేసేసి, తన ప్రాంతాన్ని మోసం చేసిన వాళ్ళు పెద్దపీట వేసేసి పదవులు ఇచ్చేసి ఏ విధంగా చేస్తున్నారు చూడమ్మా. ఈ యొక్క అప్పుడు వాళ్ళకి రాజకీయాలు, తన కులాన్ని తన ప్రాంతాన్ని మోసం చేస్తే వాళ్ళకి రాజకీయాలనే ఉండవు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అన్యాయానికి గురైన వ్యక్తులు మత సంస్థలు ఏ అనే మతంలో ఉండి ఏ మతంలో ఏం జరుగుతుందంటే నియామకాలు జరుగుతుంది. ఏ మతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నిలో ఉద్యోగ సంస్థలు చేరి ఎనభై అందరూ పర్మనెంట్ చేసిన 5-4 ప్రమోషన్లు చేసి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఒక ప్రాంతంలోనికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు పర్మనెంట్ చేయకుండా ఆర్థికంగా దెబ్బతీసి సమస్యలు పోయి చెప్తే ఆ కాగితాలని చెత్తబుట్టలో వేసేసి ఎన్ని సమస్యలు చెప్పినా చెత్తబుట్టలో వేసి తూతూ మంత్రంగా ఏదో బెల్లం వేసినట్టు వేసి ఈ విధంగా మోసం చేస్తూ బానిసలు చేస్తూ ఈ విధంగా అనారోగ్యం పాలు చేసి ఈ విధంగా హింస పెట్టి ఆర్థికంగా దెబ్బతీసి మోసగాళ్ళుగా తయారు చేస్తున్నటువంటి ఏ మతంలో వాళ్ళు నిందభరిస్తున్నారమ్మా. అవతల మతంలో ఏం జరిగినా బయటికి రాదు. ఏ మతంలో మాత్రం విచారణ సంస్థలను ఉపయోగిస్తున్నారు. అసలు ముందు మానవ వనరులు అనేటువంటి బాగుండాలి.
ఈ మానవులు ఏ మతంలో ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా వెనక చేయడం వాళ్ళు పర్మనెంట్ చేసేవారు. ఇప్పుడు ఉద్యోగాల్లో 2 రకాలు, రెగ్యులర్ ఉద్యోగాలు, నాన్ సెలక్షన్ ఉద్యోగాలు. మత సంస్థలు ఎక్కువగా నాన్ సెలక్షన్ ఉద్యోగాలు, ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు వస్తారు కాబట్టి తప్పుడు సర్టిఫికేట్తో నాన్ సెలక్షన్ అనేది తీసుకుని వాళ్ళు ఆ మతమా కాదని తెలియాలి. కానీ వాస్తవంగా నాన్ సెలక్షన్లో ఇతర మతాల ఉపయోగించుకొని ఏ మతమైన ప్రచారం చేసుకొని రికార్డు తరం ఉండవు మారవు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఆ ఏ మతంలో చేరి ఎంతమందిని మానసికంగా హింసపెట్టారు, ఎంతమంది కోర్టులను ఆశ్రయించి ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కోర్టు కేసు నేర్పించి విచారణ జరిపించేసి కొంతమందికి అన్యాయం జరగడానికి విచారణ జరిపిస్తున్నారు. ఒక్కసారి విచారణ జరిగితే ప్రక్షాళన కావాల్సినటువంటి సమస్యల్ని నిరంతరం అక్కడ ఉండే మోసాలు చేయాలి, మోసపాలు కావాలి, ఆర్థికంగా దెబ్బతీయాలి. శ్రమదోపిడి ఏ విధంగా జరుగుతుంది ఏ మతంలో అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అమ్మా. అందువల్ల పట్టణంలో ఆలోచించే శక్తి లేదు, సామర్థ్యం లేదు. వాళ్ళ వ్యక్తిగత కుటుంబ లాభం కోసం వ్యక్తిగత నిధులు అనేటువంటి ప్రాధాన్యత ఇచ్చే పట్టణాల్లో ఆ నిధులు అనే దానికోసంగా ఈ విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లోకల్ నాన్ లోకల్ అనే సమస్య, రాజకీయాల మధ్య గొడవలు పెట్టుకుని నిధులు అనేటువంటివి సంపాదించుకోవడానికి వాళ్ళు తప్పు చేశారా లేదా కాదు, వాళ్ళు మామూలుగా చేసిన విచ్చే 10 రూపాయలు వాళ్ళకి చేస్తే వాళ్ళు దోషులుగా నిర్దోషులని ఇవ్వకుండా ఉంటే దోషులని చెప్పేసి ప్రచారం చేసేసి ఇతర మతాలు కూడా ఏ మతంలో జరిగే వాస్తవాన్ని పొందందరూ చేసేసి నిజంగా ఇంకా నిరంతర ప్రక్రియ. కాబట్టి నేను ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నానమ్మా, మీకు చెప్తున్నాను. అసలు ఏ మతంలో చేరినటువంటి ఉద్యోగరీత్యా చేరిన వాళ్ళు, వెనక చేరిన వాళ్ళు పర్మనెంట్ యాడ్ చేశారు, ప్రమోషన్ ఇచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇతర మతాలు కొట్ట ఉందా, ఇతర కులాలు మారారా, రాజకీయ హస్తం ఉందా, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆలోచించాలి. భూములు కూడా ఒకరికేమో పట్టాలు ఎందుకు ఇచ్చారు, ఇంకొకరికో పట్టాలి లేదా, ఆ భూమి రికార్డులు ఎందుకు వాళ్ళు చూపించలేదు. ఈ విధంగా ప్రతి భూమి దగ్గర నుంచి ఉద్యోగం దాకా ప్రతిదీ వ్యవసాయిస్తే ఏ మతం అనేది బాగుపడుతుంది. ఏ మతానికి జరిగిన అన్యాయాలు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వకూడదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు. ఇప్పుడు ఏ మతంలో ఉన్న వ్యక్తి వెనక చేరిన వ్యక్తికి సంవత్సరానికి 20 లక్షల ఆదాయం కల్పించి 4-5 ప్రమోషన్లు ఇచ్చేసి తన జీవితంలో వెనక చేరిన బానిసగా అదే కేటర్లో ఉంచుకుని అద్దెకి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనిచేపిస్తే సంస్థ ఖర్చు పెట్టించేసి ఈ విధంగా బయట తిప్పేసి కాకపోతే బలవంతంగా బయట తిరిగి ఖర్చు పెట్టించేసి యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా అంటే ఆ సంస్థను కాపాడాలంటే కొన్ని విషయాలు, కొన్ని ఖర్చులు బాగా ఈ ప్రపంచానికి తెలియవమ్మా. కానీ ఖర్చులు అనేవి జరిగితే వ్యవస్థలు సంస్థలు కావాలంటే కాబట్టి ఆఫీసర్లు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి ఏ మతాన్ని దెబ్బతీసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఏ మత విశ్వాసం ఉండే వాళ్ళని దశాబ్దాలు వాళ్ళు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని చెప్పేసి హింసపెట్టుకుంటూ వచ్చి ఈ విధంగా ఏం చేస్తున్నారో చూడండి. సంస్థల్లో ఏ మతంలో ఈ ఏ మతానికి ఏంటంటే ఏ కులానికి అన్యాయం జరగాలంటే ఆ కులంలో తెగల మధ్య, ఆ ప్రాంతాల మధ్య శిక్ష పెట్టేసి ఆ కులాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి మామూలుగా మనం ఏ మతాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇతర మతాల మీద నింద చేసి ఇతర మతాలను మనం ప్రశ్నించడం కంటే ఏ మతంలో సృష్టించిన భూములు ఏ విధంగా ఎవరు అమ్ముకున్నారు, ఎలా అమ్ముకున్నారు, నిరక్షరాజ్యులకు అమ్ముకున్న వాళ్ళు ఎలా మోసం చేశారు, నిరుద్యోగులు ఉద్యోగులతో చేర్చుకుని ఎలా మోసం చేశారు, ఈ విధంగా మోసం చేసేవాళ్ళు వాళ్ళ మనుషులు ఎంతమందిని చేర్చుకున్నారు, వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఎంతమందిని చేర్చుకున్నారు, చేరిన వాళ్ళు ఇతర మతాల ద్వారా వచ్చారా, పొలిటికల్గా వచ్చారా, లేకపోతే వచ్చిన వాళ్ళు బయట ప్రాంతం నుంచి వచ్చేసి ఏం చేయలేక నిశాయితీలు శ్రమదోపిడికి గురవుతుంటే ఎందుకు శ్రమదోపిడికి గురవుతున్నారు, ఇవన్నీ కోటవేళ్ళతో ఈ విధంగా చాలా విచారణ జరపాల్సిన అవసరం ఉందమ్మా. ఏదో సమస్య వచ్చింది విచారణ చేశారు, వాళ్ళు లోపలేస్తున్నారు అయోధ్యలో కదా, అంతే కదా. ఏదో అసలు ఏం జరుగుతుంది ఏ మతంలో అనేది పోగొట్ట వీళ్ళతో నియామకాలను చూడాలి, పదోన్నతులు చూడాలి, నాన్ సెలక్షన్లు చూడాలి. వాళ్ళు లోకల్గా సంవత్సరానికి పర్మనెంట్ ఎలా అయ్యారు, వీళ్ళందరూ ఆఫీసర్ చుట్టూ తిరిగి లక్షలు ఎందుకు ఖర్చు పెట్టించారు, వీళ్ళకేమో ఇక్కడే ఏ మతంలోని ఇక్కడే స్థానికంగానే ఎందుకు పర్మనెంట్ చేశారు, ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు, వాళ్ళకేమో ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిప్పారు అంటే ఆఫీసర్ చుట్టూ తిప్పినప్పుడే మోసమే కదా. ఆఫీసులో పై ఆఫీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళు పోయి చెప్పుకున్న నిధులు ఖర్చు పెట్టి మళ్ళీ ఎందుకు మోసం చేస్తున్నారు, ఏ మతాన్ని దెబ్బతీయడానికి ఆఫీసుల్లో ఎవరు చేరున్నారు, వాళ్ళు ఏ ఇతర మతాలకు సంబంధాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాళ్ళు లేరమ్మా. ఏ సమస్య ఇచ్చినా ఏ విచారణ సంస్థలు చేయడం, ఎవరో ఒకరిని ఇరికేయడం, ఆ మతానికి ఏ మతానికి దగ్గర చెడ్డపేద ఎవరు, ఈ విచారణ సంస్థలు కాదమ్మా అవసరము. ఎవరో ఒకరు లోపల పెట్టడం కాదు, మొత్తం ప్రక్షాళన చేయాలి ఏ మతాన్ని. ఏ మతంలో ఉన్నటువంటి భూములో ఒకరికి అమ్మడం కానీ లేదు ఒకరిని ఆక్రమించుకున్నారా,
లేదా వాళ్ళకున్న పలుకుబడి ఎంత ఆక్రమించుకోవాలంటే లేదు, ఆక్రమించుకున్న వాళ్ళు రైతుల భూములు ఆక్రమించుకొని మళ్ళీ వాళ్ళకి ఎలా అమ్మారు, ఈ జమీందారు వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, ఈ జమీందారులు భయపడి వాళ్ళ రైతులు ఏ విధంగా హింసబడేటట్టు చేసి చనిపోయేటట్టు చేశారు, ఈ జమీందారు వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, వలసపాలకులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నారు ఈ మతంలో. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒకటి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ మతంలో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న, ఆర్థికంగా దెబ్బతింటున్న ఇతర మతాల్లో ఇది ప్రశ్నించలేని విధంగా ఏ మతంలో వాళ్ళు ఉన్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధంగా మతాలు రాజకీయంగా పైకి రాకుండా చూడాలనేగా చూస్తున్నారే కానీ ఏ మతంలో ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఉద్యోగాల మీద ఎలా మోసం చేస్తారు, భూములకు ఎలా మోసం పోయారు, ఏ విధంగా నిరుద్యోగులు పట్టణానికి వచ్చి ఏ విధంగా చనిపోతున్నారు, ఏ విధంగా భౌతిక దాడులకు గురవుతున్నారు ఒక్కడ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు విచారణ సమస్యలను ఉపయోగించేసి వాళ్ళని మానసికంగా ఎలిసిపెట్టేసి తప్పు ఒకటి చేస్తే నింద ఒకటి భరించేసి ఏ విధంగా చేస్తున్నారు కోటబెడుతూ మనము మళ్ళీ విచారిస్తే తప్ప ఆ విచారణ యూజ్ చేయడమ్మా ఈ యొక్క ఏ మతంలో ఇవన్నీ అంటే అవునా తాత అవునైనా ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం ప్రయోజనాల కోసం విమర్శిస్తున్నారే కానీ ఏ మతస్థులకి న్యాయం జరగాలి, వీళ్ళకి దశాబ్దాలుగా అన్యాయం గురవుతున్న వారికి పై విచారణ జరపాలి, వాళ్ళ భూములు ఎలా పోయి, వాళ్ళ ఉద్యోగాలు నిరుద్యోగులు ఎలా మోసం చేశారు, ఉద్యోగ రీత్యా ఎలా మోసం చేశారు, వాళ్ళ జీతాలు లేకుండా చేసి వాళ్ళ చేత భూములు ఎలా రైతులు అందించి వాళ్ళు మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఎలా మోసం చేశారు, ప్రతి వ్యవస్థని ప్రతి సమస్యని అధ్యయనం చేయాలమ్మా. విచారణ వ్యవస్థని ఉపయోగించి ఎవరినో లోపల ఎవరు మానసికంగా హింసపెట్టడం, వాళ్ళ పేరుతో చెక్కులు రాసేసి మానసికంగా బాధ చేసేసి ఈ విధంగా ఎలా అనారోగ్యం పాలు చేస్తున్నారు చూడమ్మా. ఈ విధంగా చెక్కులు రాసేసి రాజేసుకొని తినేసి ఈ విధంగా నిధులని తెచ్చేసి ఈ విధంగా వాళ్ళని క్షేమ చేయడానికి, వీళ్ళని హింసపెట్టడానికి ధర్మపరులు మార్చిస్తున్నటువంటి క్రమం చూడమ్మా. అంటే అవునా తాతయ్య అంటే అవునైనా ఇదంతా ఎవరు విచారిస్తారంటే తాతయ్య అంటే ఆ భగవంతులే చూస్తారు. అందుకే భగవంతుడిని ఏ మతం వాళ్ళు నమ్ముతున్నారు, అందువల్ల భగవంతుడిని నిషేధించే లోపల ఏ మతం లోకల్ లోపల అనే విధంగా అనేక విభాగాలుగా విడిపోయేసి కంట్రోల్తో వస్తుంది. ఎప్పటికైనా ప్రతి ఒక్క మానవుడు ఏ మతంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ స్వర్గదేశంలో ఉన్న ప్రతి మతం కూడా ఆలోచించాల్సిన విషయం, ఐక్యత కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ వీడియో చాలా తెలియజేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.